తిరుపతి జిల్లా గంగుల కండ్రిగ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. రజక కులానికి చెందిన 5 కుటుంబాలు ఈ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా గృహాలు నిర్మించుకొని పంచాయతీకి ఇంటి పన్ను, కరెంటు బిల్లు కడుతూ ఉన్నామని, అయితే మా ఇంటి వెనక భూములకు దారి అవసరమని మునిసింద్రారెడ్డి, ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు మా ఇల్లులు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, మీరే న్యాయం చేయాలని మీడియా మిత్రులను వేడుకున్నారు. మీరు ఖాళీ చేయకపోతే రాత్రికి రాత్రే జేసీబీలతో వచ్చి పూర్తిగా ఇల్లు కూల్చివేస్తామంటూ హెచ్చరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి చెప్పండి గట్టి గట్టి కప్పుకునేదానికి సత్తి లేకుండా తోయేసి ఆ రేఖ వేసుకున్నాం సార్. చిన్నదిగా రేఖ వేసుకున్నాం. ఆ రాయి 7 నుంచి సార్ 7 నుంచి రాయిని ఆడ పెట్టున్నారు. మా ఎద్దులో ఉండదు, మా ఎద్దులో అనేసి లేసాం. ఐదేళ్ళు అయింది నాకు పెళ్ళయి. ఈ 65 ఏళ్ళుగా బాట ఇది. దేవుడు వచ్చే బాట, పోలేరమ్మ వచ్చే బాట. ఆ బాట కూడా ఆకరించుకోవాలంటే ఎట్టపోయేది, దేవుడు ఎట్టపోయేది, మేము ఎట్ట నడిచేది? ఇది న్యాయం జరుగునా? అదే జగనయ్యకే చెప్తాం, మా బిడ్డకే చెప్తాం. మా బిడ్డ ఏం మేలు చేయాలి మాకు. మేము మేలుదా కొడతామే కానీ మాకేమో ఆ జాగాలు కావాలి, ఈ జాగాలు కావాలని అడగల. దశరథయ్య సత్యవేడు ఆయన వచ్చి ఆకరించుకొని, ఆయన తీసిందేం కొంచెం నేల, ఆయన మొత్తం ఆకరించుకొని ఇండ్లు, పాత ఇండ్లు నీళ్ళు కూడా లేపేయాలంటున్నాడు. లేదా కృష్ణాలు పోసుకొని సావండి మీరు అంటున్నాడు, పెట్రోల్ పోసుకొని సావండి అంటున్నాడు. అది న్యాయమేనా? జరుగునదే. ఎక్కడికి పిలిచినా వస్తాం, మేము న్యాయమే మాట్లాడతాం. మాకు న్యాయం కావాలా, బాట కావాలా. ఈ ఇండ్లు గాలి చేసినారంటే ఏదైనా పోసుకొని కాల్చుకొని ఇక్కడనే చచ్చిపోతాం. మాకు ఆ స్థలాలు కావాలి, ఇండ్లు కావాలి. మా పాత ఇండ్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఆ ఇండ్లు. ఇంటి వరి కడతా ఉన్నాము, అన్నీ కడతానే ఉన్నాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం ఉండదు నాయన. ఎక్కడికి పిలిచినా వస్తాం మేము.